ఈ సంవత్సరం మీ 11వ ఇంట్లో శని ఉండటం మరియు మే 2024 నుండి బృహస్పతి మీ 2వ ఇంట్లోకి ప్రవేశించడం వలన 2023తో పోలిస్తే మేషరాశి వారికి 2024 మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు జీవితంలోని దాదాపు అన్ని అంశాలలో గొప్ప ఫలితాలను పొందుతారు. రాహువు 12వ ఇంట్లోనూ కేతువు 6వ ఇంట్లోనూ ఉండడం వల్ల మీకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. రాహువు రాశి అధిపతి బృహస్పతి అయినందున 12వ ఇంట్లో రాహువు యొక్క స్థానం మీకు ఈ సంవత్సరం పరోక్ష ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది మరియు మే 2024 తర్వాత ఇది మీకు అనుకూలమైన స్థితిలో కనిపిస్తుంది. ఏప్రిల్ 2024కి ముందు బృహస్పతి 9వ మరియు 12వ గృహాలకు అధిపతి మరియు మీ మొదటి ఇంట్లో ఉంచబడుతుంది. కాబట్టి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు మరియు దీని ద్వారా మీరు జీవితంలో పురోగతిని పొందుతారు. 12వ ఇంట్లో ఉన్న రాహువు ఈ నెలలో బెట్టింగ్ మరియు ఇతర పరోక్ష పద్ధతుల ద్వారా మిమ్మల్ని సంపాదించవచ్చు. ఇది కాకుండా ఈ నెలలో మీ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మీరు మీ ఆర్థిక నిర్ణయాలలో మరింత ఖచ్చితమైన మరియు అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ ప్రయోజనాలు మరియు ఖర్చుల మధ్య సరైన సమతుల్యతను కొనసాగించాలి లేదా మీ జీవితంలో ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. ఈ మాసంలో మేషరాశివారికి 2వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి. 6వ, 8వ మరియు 10వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం అనుకూలంగా ఉంటుంది. కుంభరాశిలో 10 మరియు 11వ ఇంటికి అధిపతిగా శని 11వ ఇంట్లో ఉంటాడు. 11వ ఇంట్లో శని ఉనికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది మరియు ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీ జీవితం క్రమంగా మరింత స్థిరమైన మార్గాల్లో ప్రయోజనకరమైన సంకేతాలను చూపుతుంది. మే 2024 తర్వాత బృహస్పతి చంద్రుని యొక్క 2వ ఇంటిలో ఉంచబడుతుంది. కాబట్టి మీరు ఈ నెలలో సంపద ప్రభావం పెరుగుదలను చూడవచ్చు. నెలలో మీరు తక్కువ సానుకూల ఫలితాలను చూడవచ్చు. డిసెంబర్ 2, 2024 నుండి డిసెంబర్ 28, 2024 వరకు శుక్రుడు 2వ మరియు 7వ గృహాలకు అధిపతి మరియు చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు డిసెంబర్ 28, 2024 నుండి జనవరి 7, 2025 వరకు శుక్రుడు 11వ ఇంట్లో ఉండండి. డిసెంబర్ నెలవారీ రాశి సూచన 2024 ప్రకారం రాశి అధిపతి అంగారకుడు డిసెంబర్ 7, 2024 నుండి ఫిబ్రవరి 24, 2025 వరకు తిరోగమనంలో ఉంటాడు మరియు మీరు మీ కెరీర్, డబ్బు, ఆరోగ్యం మరియు సంబంధంలో హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు. డిసెంబర్ 2024లో అంగారకుడి యొక్క ఈ తిరోగమన కదలిక మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. అయినప్పటికీ మీ జీవితంలో పెద్ద సమస్యలు ఉండవు. అంగారకుడి యొక్క ఈ తిరోగమన కదలిక కారణంగా మీరు మీ కుటుంబంలో మరియు ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆర్థిక సంబంధాలలో కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవచ్చు. 8వ గృహాధిపతి కుజుడు తిరోగమనంలో ఉంటాడు మరియు ఇది మీ ఖర్చులలో రుణ సమస్యలను కలిగిస్తుంది. డిసెంబర్ 15, 2024 తర్వాత మీ 5వ ఇంటి సూర్యభగవానుడు 9వ ఇంట్లో ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక విషయాలపై మీ ఆసక్తిని పెంచుతుంది. మీరు ఆధ్యాత్మిక విషయాలలో సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చు. ఈ నెలలో అలాంటి ప్రయాణం మీకు సంతృప్తిని మరియు అంతర్గత శాంతిని ఇస్తుంది. సూర్యుని యొక్క ఈ సంచారం వలన మీరు మీ పిల్లల పురోగతిని చూసి సంతోషిస్తారు. నివారణ క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more updates. Want to know your lucky stone? Share your date of birth mentioned below description. Email it.